ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మేము స్తుతించుటకు, మేము ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి స్తోత్రం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నామమున ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను సెలవిచ్చిన రీతిగా ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు ప్రభువా. మీరు ఆ మహిమార్థమైన ప్రభువా, ఈ స్వార్థం సకల దేశంలో వ్యాపించేయమని, కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవు అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విన్న ఎడల నీవు సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘంలోకి తెలియజెప్పు. అతడు సంఘపు మాట వినని ఎడల అతడు నీకు అన్నిగాను శృంఖలిగాను ఎంచుకును. భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీవించినట్ల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడేందుకు అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. ఆ సమయంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపాలను 7 మార్ల మట్టుకు అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ళ మార్ల మట్టుకు నీతో చూపుతున్నాను. కావున పరలోక రాజ్యం తన దాసులు అయితే లెక్క చూసుకుని గొర్రె యొక్క రాజును పోలేనిది. అది లెక్క చూసుకుని మొదలు పెట్టినప్పుడు అతని 10,000 తలాంతులు వచ్చినప్పుడు అతను ఎందుకు తీయబడను. అప్పు తీర్చుటకు అనేది ఏమీ లేనందున వాని యజమాని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అవి అప్పు తీర్చుకోవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎంత సాగిలపడి మొక్కి నా ఇంట్లో ఓర్చుకును. నీకంతా చెల్లించని చెప్పగా ఆ దాసుని యజమాని కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారాలు వచ్చిన తన తోడి దాసులు ఒకరిని చూచి అని గొంతు పట్టుకుని, నీవు వచ్చినది చెల్లింపనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఇంట్లో ఓర్చుకును. నీకు చెల్లించిందని వాడిని వేడుకను కానీ వాడు ఒప్పుకొనక వచ్చినది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించను. కాగా వాని తోటి దాసుడు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదే తన యజమానికి వివరంగా తెలిపి, అప్పుడు వాని యజమాని వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటూ కనుక నీ అప్పంతా క్షమించుతుంది. నేను నిన్ను కరుణింపవలసిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేది కదా అని చెప్పాను. అందుచేత వాని యజమాని కోప్పడి తనకు అచ్చినంత చెల్లించే వరకు బాధపరచడానికి వారిని అప్పగించాను. వీళ్ళ ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనేడలా నా పరలోక తండ్రి ఆ ప్రకారం మేడలా చేయనని చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరుల ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం జరుగుతుంది. సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినట్లా నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతన్ని గద్దించు. ఎందుకు సహోదరుడు నా ఎడలో తప్పిదం చేసావని. అతను అప్పుడు కూడా నీ మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షులు ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవును ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతను ఎందుకు పోము. అతడు వారి మాట విననేడలా ఆ సంగతి సంఘంలో తెలియజెప్పు. అతడు సంఘపు మాట విననేడలా అతను నీకు అన్నిగాను శుంకరిగాను ఎంచుకుని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన సహోదరుడు మన ఎడలో తప్పిదం చేస్తే మనం ముందు సహోదరులతో మాట్లాడాలి. సహోదరులతో ముందు మనం క్షమాపణ చెప్పుకోవాలి ఒకరినొకరు. అప్పుడు కూడా వారు ఇరువురు క్షమించుకోకపోతే నీ సహోదరు నీ నలుగురు ఒక 2-3 సాక్షులు ప్రతి మాట స్థిరపరచబడే విధంగా ఆ 2-3 పెద్దలను సంఘ పెద్దలను తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అంత మాట్లాడాలి. అప్పుడు కూడా అతను వారి మాట కూడా వినకపోతే చూడండి, మొట్టమొదటిగా ఆ సాక్షులను తీసుకువెళ్ళాలి. సాక్షుల తర్వాత సంఘ పెద్దను తీసుకువెళ్ళాలి. సంఘ పెద్ద మాట్లాడుతూ వినప్పుడు ఆ 2 ప్రయత్నాలు చేసినప్పుడు అతను నీ మాట వినప్పుడు అతను నీకు అన్నిటిగా ఎంచుకోమని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనము శక్యమైతే మన సహోదరులతో మనం ఏ విధంగా ఉండాలంటే సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. భూమి మీద మీరు వేటిని బంధితులు అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందున విప్పబడని మీద నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీపించినట్లా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందున కూడా బంధింపబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందున కూడా విప్పబడతాయి. ఎందుకంటే మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీపించినట్లా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చూడండి, ఈ భూలోకంలో మనము
దేని గురించి ఏకీభవించి వేడుకోవాలని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరులు ముందుగా మనం క్షమించాలి. ముందు ప్రభు వాక్యం అంటున్నాడు, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు మీ శత్రువులు మీరు క్షమించేస్తే మీ పాపాలు కూడా నేను క్షమించి వేస్తానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ముందు మన శత్రువులను క్షమించేస్తాం. మనం క్షమాపణ గుణంతో కలిగి ఉండి మనము భూమి మీద మన యొక్క ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరము కలిసి ముగ్గురం కలిసి మనము ఏకీభవించి ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అంటే మనం కలుసుకొని ప్రార్థన చేయాలి, మనం కలిసి ప్రార్థన చేయాలి. ఎప్పుడు నా సహోదరుడికి ఒక సమస్య ఉంది, నా కుటుంబంలో ఒక సమస్య ఉంది, నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, మన ఇద్దరం ఏకీభవించుకొని రెండు సమస్యలను కలిపి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో నా తండ్రి వాళ్ళ వారికి అది దొరుకుతుంది అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే తండ్రి వల్ల అది మనకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఏదైనా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాం, మన యొక్క మన మధ్యలో కూడా ప్రభు ఉండి మనం ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంకా చిన్న బిడ్డ లాంటి వాళ్ళము, మనం నడిపించుటకు ప్రభు మనకు కావాలి, మన నిత్యము కావాలి ప్రభు మనకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఆదివారం సమయం ఒక సమయంలో యేసు మనతో ఉంటే చాలని మనం అనుకోకూడదు. ఆదివారమే కాదు, ప్రతి క్షణము ప్రతి సమయం మనం ప్రభు చేయబట్టుకుని నడవాలి. లేకపోతే అపవాది చాలా వేగంగా వచ్చి మనం పడదగడానికి వాడు పుట్టలు కుతంత్రాలు చేస్తాడని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరు చూడండి, ఇక్కడ ఎవరైతే ఇద్దరు ముగ్గురు ప్రభు నామను ప్రార్థన చేస్తారో ప్రభు అక్కడ వారి మధ్యన ఉంటారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో పేతురు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినాడా, నేను ఎన్ని మార్లు మట్టుకు అతన్ని క్షమింపను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతని చెప్పాను, 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 times కాదు, 77 times అని చెప్పాడు. అంటే 77 మార్ల మట్టుకు ప్రభు సహోదరుడు మన ఎడల తప్పు చేస్తే క్షమించాలి. ప్రభు అర్థం సెలవిస్తుంది. కావున పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూసుకొని కోరినాక రాజును కోరినది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చినాయి కూడా అతని ఎందుకు చేయబడను. అప్పు తీర్చుటకు వాని ఎద్దు ఏమీ లేనందున వాని యజమాడు వారిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగిన యావత్తును ఆమె అప్పు తీర్చి ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి, నా ఎడల ఓర్చుకును, నీకంతా ఈ చెల్లింతులను చెప్పగా ఆ దాసుడు యజమాడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారాలు వచ్చి ఉన్న తన తోటి దాసుడు ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకుని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపాను. అందుకు వాడి తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును, నీకు చెల్లించదని వాడిని వేడుకున్నాడు. కానీ వాడు ఒప్పక అచ్చిందని చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించాను. చూడండి ప్రియమైన దేవుడు, ఒక సందర్భం బలంగా చెప్పబడుతుంది ఇక్కడ. ఏం చెప్పబడుతుంటే, పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకుని వెళ్ళిన రాజును పొందింది. ఆ యొక్క రాజు ఒకటికి 10,000 తలాంతులు ఇచ్చిన్నాడు. ఆ 10,000 తలాంతులు తీసుకొని అతడు దాన్ని పోగొట్టేశాడు. 10,000 తలాంతులు. ఆ 10,000 తలాంతులు పోగొట్టినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఆ 10,000 తలాంతులు తీసుకున్నటువంటి వాడి దగ్గర రాజు కలెక్ట్ చేయడానికి మొదలుపెట్టాడు. 10,000 తలాంతులు. ఆ 10,000 తలాంతులు కలెక్షన్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ యొక్క చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 10,000 తలాంతులు తీసుకున్న వాడి దగ్గర కావున పరలోక రాజ్యం తన దాసుల యొక్క లెక్క చూసుకుని రాజు కోరండి. అతను లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చిన ఎప్పుడు అతని ఎదురు కేవడను అప్పు తీర్చడం అనేది ఏమీ లేదండి. ఇంకా ఆ 10,000 తలాంతులు వాడు ఏం చేశాడో తెలియదు. కానీ ఆ 10,000 తలాంతులు ఇచ్చిన రాజు లెక్క చూసుకుని కోరినప్పుడు ఆయన దగ్గర ఏది లేదు. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, అప్పు తీర్చడం అనేది ఏమీ లేదన్నా వారి యజమానుడు వారిని, వారి భార్యను, పిల్లలను, వారి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవద్దని ఆజ్ఞాపించాడు. అప్పుడు కాబట్టి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించినప్పుడు వాడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంకా ఆ రాజు ఎదుట సాగిలు పడిపోయి, అయ్యా నా దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ లేదు, నన్ను కరుణించి క్షమించమని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు ఆయన కరుణించమని అడిగినప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే వాడిని క్షమించి వదిలిపెట్టాడు. సరే పో, 10,000 తలాంతులు క్షమించాడు. 10,000 తలాంతులు బాగా గమనించాలి. తర్వాత వీడు బయటికి వెళ్ళి ఈ 10,000 తలాంతులు అప్పు క్షమింపబడిన వ్యక్తి బయట ఇతనికి 100 తలాంతులు అప్పు ఉన్నటువంటి ఒకరిని చూసి వాడి గొంతు పట్టుకున్నాడు. చూడండి ఎంత కఠినమైనటువంటి వ్యవహారం. గొంతు పట్టుకొని, నువ్వు అప్పు చెల్లిస్తావా లేదా అన్నప్పుడు వాడు కూడా పాప 100 తలాంతులు అప్పున్నవాడు తను సాగిలో పడి, అయ్యా ఓర్చుకోయ్యా, నేను క్షమిస్తానయ్యా అని వాడు బతుకులాడుతున్నా కానీ వినకుండా వాడిని అతను అచ్చిన చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాడు తీసుకెళ్ళి. ఎంత ఘోరమైన సంఘటన చూడండి. 10,000 తలాంతులు అప్పు ఇతను క్షమించబడినప్పుడు 100 తలాంతులు అప్పున్న వ్యక్తిని ఇతను తీసుకెళ్లి చెరసాలలో వేస్తే ఈ 10,000 తలాంతులు ఇతనికి ఇచ్చిన వ్యక్తి ఏం చేయాలి?
చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. అప్పుడు తోటి దాసులు చూసిన వాళ్ళ పక్కన గమనించిన వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి యజమానికి పిలిపేశారు. యజమానుడు వాడిని పిలిపించి చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటే కనుక నీ అప్పంతా క్షమించాను. నీకు 10,000 తలాంతులు అప్పున్నప్పుడు దాన్ని నేను క్షమిస్తే నేను నిన్ను క్షమించినట్టుగా నీవు కూడా 100 తలాంతులు అప్పున్న వాడిని క్షమించాలి కదా. నీవు క్షమించకుండా వాడిని తీసుకెళ్ళి నువ్వు చెరసాలలో వేయించావు, కాబట్టి నిన్ను కూడా చెరసాలలో వేయిస్తానికి తీసుకెళ్ళి వాడిని బాధపరచడానికి అప్పగించింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు మన పాపం కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని క్షమించాడు. ఆ విధంగానే మనం కూడా మన సహోదరులను, సహోదరులను, కుమారులను, కుమార్తెలను, పిల్లలను, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను సమస్తమును కూడా మనం క్షమించాలి. ఎందుకంటే మనం నరకానికి పోవాల్సిన వారము, నరక శిక్ష అనుభవించవలసిన వారమైన మనల్ని ప్రభు క్షమిస్తే మనం మన సహోదరులను, కుమారులను, కుమార్తెను, తల్లి, తండ్రి, అన్నదమ్ములను, భార్య, పిల్లలను క్షమించలేకపోతే ప్రభు ఉగ్రత మన మీద నిలబడుతుంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనేడలా నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీడలో చేయని చెప్పాను. మీరు హృదయపూర్వకంగా క్షమింపకపోతే మీ పాపములు కూడా హృదయపూర్వకంగా క్షమింపబడవు. మీరు హృదయపూర్వకంగా క్షమిస్తేనే మీ పాపాలు కూడా హృదయపూర్వకంగా క్షమింపబడతాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు ప్రభు వాక్యం అంటుంది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఇతరులను క్షమించండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఇతరులను ప్రేమించండి. నేను మీకు ఇచ్చిన ప్రకారము మీరు ఇతరులకు ఇవ్వండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం, సర్వ మానవాళి పాప పరిహార నిమిత్తం కల్వరి శిలువలో చేతుల చీరలు, కాళ్ళ చీరలు, తలమైన ముళ్ళ గిన్నెడు, ప్రక్కల పల్లెం పొట్టి, వీపు నాగచాల వల్ల తినబడిన దేహం ద్వారా ఆఖరి రక్త పొట్టు వరకు చిందించాడు ప్రభు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించారు కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని యోహాను సువార్త 3:16 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రభు వాక్యం అంటుంది, యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రులుగా చేస్తుందని. 9 మన పాపాలు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన యొక్క సమస్త దుర్నీతిని మన పాప నుండి ఆయన మనం నడిపిస్తున్నాడు ప్రభు వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ప్రభు వాక్యం అంటుంది, ఈ పాపాలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినని. లూకా సువార్త 19:10 యేసు ప్రభు అంటున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పి. అలాగే మార్కు సువార్త 10:40 అంటున్నాడు, విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చానని. ప్రభు విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని మన కోసం చిందించాడు. రక్తం చిందింపబడుకున్న పాప క్షమాపణ కలుగుదని హెబ్రీ పత్రిక 9:22 ప్రభు వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు వాక్యం సెలవిచ్చినట్టుగా నీవు నేను విశ్వాసం కలిగి యేసు ప్రభు రక్తంతో కడగబడి జీవిస్తేనే ఈ లోకంలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళగల అర్హత పొందుతాం. లేకపోతే నీవు నేను యుగాయుగంలో అగ్నిగుండంలో మండుగుండంలో అక్కడ అగ్నియాలలో పురుగు చావదు, ఏడుపును పండుగ స్థలానికి వెళ్ళవలసి వస్తుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో యేసు ప్రభు నీ హృదయం నుండి ఆహ్వానించు. యేసు ప్రభు నా హృదయం నుండి రా, నేను పాపిని, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని అడిగినప్పుడు యేసు ప్రభు తన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్య జీవం అనుగ్రహిస్తాడు. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలవు. అతిథి సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు నిత్య జీవమని యోహాను సువార్త 17:3 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6:29 యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుని క్రియని సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 6:40 యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుని చిత్తమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని, దుష్టత్వం నుండి, పాపం నుండి, శాపం నుంచి మనల్ని విడిపిస్తాడు. మన పాపాలు ఒప్పుకుంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వసించు, యేసు ప్రభువుని హృదయంలోనికి పిలు, యేసు ప్రభువు నా హృదయంలోనికి రా, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా నన్ను చేర్చుకొని అడిగినప్పుడు యేసు ప్రభు తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన తన బిడ్డగా నేను చేర్చుకొని పరలోక రాజ్యము నీకు అనుగ్రహిస్తాడు. రక్షణ వస్త్రంతో నేను అలంకరించి తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్న రీతిగా నేను చేర్చుకొని నీ కుటుంబంలో అప్పులు, శాపములు, పాపములు, కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్యలు కూడా ఆయన తీర్చి నిన్ను ఆనందింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పని వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాన్ని ఫలింపజేయండి ప్రభా, ఆశీర్వాదంతో, దీవెనలతో ప్రభా, ఇంకా విన్న హృదయాన్ని ఫలింపజేయమని, నిస్వార్థం ప్రభా సకల దేశంలో వ్యాపింపజేయమని ఆశీర్వదించి దీవించినట్టు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్.